హాయ్ అండి, నమస్తే. మీ ఆంధ్రపిల్ల. నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఈరోజైతే మా వారైతే బెండకాయ కర్రీ చేయమన్నాడండి. ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇట్లా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇప్పుడునండి కూరగాయలు అయితే మంచిగా కడిగేసుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఇలాగా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇవన్నీని కర్రీకి. ఇందులో స్టవ్ వెలిగించేసి బ్యాండీ పెట్టుకొని దీని మీద ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువైతే ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది మనకి. ఉల్లిగడ్డలు వేసేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. రుచి సరిపోనంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఎందుకు వేస్తున్నాను, తొందరగా వేగుతుంది మనకి, అందుకని తొందరగా వేసేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డల్లో అంతా మిక్స్ చేసే వరకు బాగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మంచిగాను ఇది మంచిగా ఎగలేకపోతే అస్సలు బాగోదు కర్రీ అయితేని. చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకున్నాను నేనైతే. మీ ఇష్టం, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతుంది, తక్కువ టైం పడుతుంది మనకి. అలా గ్యాస్ వేయండి. చూసారు కదా, మంచి రంగు వేగినాయి. ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసేసుకుంటున్నాను నేను. బాగా సిమ్లో పెట్టి బాగా ఆగనివ్వాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను నేను. మూత పెట్టి మూత పెట్టి వదిలేసారంట. 10 నిమిషాల దాకా తీకొని ఉన్నారంట. కానీ మూత పెట్టుకున్నాక 2 నిమిషాలతో మాట తీసుకొని బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, అడుగు పెట్టేస్తుంది. తర్వాత మాడిపోయిందంటే కర్రీ చాలా అసలు మంచిగా ఉండదు. చూసుకుంటూ ఉండాలి. ఇందులో పసుపు కూడా వేసేయాలి. ఈ పసుపు వేసుకున్న వల్ల కర్రీ అయితే మంచిగా కలుపుతూగా కనపడుతుంది చూస్తా కూడా. బెండకాయలు వేసుకుని కదా, టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇందులోని. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని వదిలేసుకోవాలి. టమాటాలు బాగా వేసుకొని కదా ఇవన్నీ. ఇందులో 1 స్పూన్ కారం వేసేసుకోవాలి, రుచి సరిపోనంత. మీ ఇష్టం, నేనైతే సరిపోనంత వేసుకుంటున్నాను. ఇందులో కాస్తంత వాటర్ తగిలించుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది.
గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేనైతేని. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. అలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే మసాలాలు వాడిన అసలను చాలా మట్టుకు చాలా తక్కువ మసాలాలు వాడుతూ. మసాలా అంత మంచిది కాదు, వాడచ్చు, కొద్దిగా వేసుకోవాలి మసాలా ఆయిల్ని, మరీ ఎక్కువ వాడకూడదు.